పెళ్లి భోజనం పెడతాను ముళ్ళియాల ఊర్లో. ఏంటి షాక్ అయ్యి అవక్కయ్యారా? ఎస్, మీరున్నది నిజమే. ఇయాలనైతే మా పెళ్లికి సంబంధించిన కుల భోజనం అయితే మా కులంకి అయితే పెడుతున్నాం. దాని పర్పస్ మీద ఊరికైతే వచ్చినాం. నిన్న అసలు ఎండలు ఉడకపోతలు మామూలుగా లేవు. నేనైతే నిన్న ఎట్లున్నదాన్ని అట్లనే కూసుకున్నా. ఇద్దరు పిల్లల్ని చిన్నోడిని ఒళ్ళు వేసుకున్నా, మహాగాన్ని మోకాల మీద వేసుకొని ఇద్దరు కూపుకుంటూనే కూర్చున్నా. నైట్ కరెంట్ అస్సలు ఉండట్లేదు. 4-5 రోజులు ఉందామని వచ్చినా కానీ వామ్మో సాయంత్రమే వేటట్టున్నా. అంత ఎండలు అంత ఉడకపోతున్నది. చిన్నోడైతే అస్సలు తట్టుకోవట్లేడు ఈ ఎండలకి. ఇంక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మా డాడీ హోటల్ నుంచి అయితే అందరి కోసం అయితే టిఫిన్ తీసుకొని వచ్చిండు. తెల్లారగట్ల 5 గంటలకే గొర్రెను కోసిల్లు. భోజనానికి సంబంధించిన వంటలు అయితే అవుతున్నాయి. మా పిన్ వచ్చినాక అయితే ఇద్దరు పిల్లలకైతే స్నానం పోసింది. ఇంకా నేను కూడా స్నానం చేసి అయితే రెడీ అయిపోయాను. యాక్చువల్లీ కుల భోజనం అనేది అయితే పెళ్ళైనాకనే పెట్టాలి, కానీ మా వాళ్ళకి వీలు పడకనైతే ఇన్ని రోజులు పెట్టలేదు అనమాట. కొన్ని అన్యోన్య కారణాల వల్ల ఏమో అని ఫుల్ టెన్షన్ పడ్డం వల్ల, కానీ మంచిగా హ్యాపీగా సాగిపోయింది ఫంక్షన్ అయితే. అన్నం కూర వండిన గిన్నెలకైతే నేనే బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టాలంట. బొట్లు అయితే పెట్టినా కానీ నాకు కొబ్బరికాయ కొట్టడానికి రాకపోతే ఇంకా మా డాడీయే కొట్టేసిండు. భోజనాలు అంతా తినడం కంప్లీట్ అయినాక ఇక్కడ అక్కడ పోయినాకనైతే మా డాడీ అయితే పెట్టాలనుకున్న వాళ్ళకి అంటే ఆడబిడ్డలకి ఇట్లా ఉంటారు కదా, సో మంచింత పైసలు అయితే ఆయన దోచినంతనైతే పెట్టిండు. ఇక వాళ్ళతో పాటు నేను కూడా బిడ్డని ఆడబిడ్డనే కాబట్టి నన్ను కూడా కూర్చోబెట్టి అయితే నాకు కూడా పెట్టిండు అనమాట. అందరితో పాటు అయితే నేను తినలేదు. ఇంక అందుకే భగత్ బాబు అయితే నాకైతే తినిపిస్తాండి. మా చెల్లె ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయాక సాయంత్రం వచ్చింది ఎండకు తట్టుకోలేక. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. వీడియో కింద లింక్ ఇస్తా ఉంటాం.